శంకరులు అంటారు, మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా అంటారు. దంతి అంటే ఏనుగు. ఎందుచేత? దంతము అంటే మనకి నెవరడానికి పళ్ళు ఎలా ఉంటాయో అలా కాకుండా పైకి 2 దంతములు ఉంటాయి ఏనుక్కి. ఆ 2 పరమ శోభస్కరంగా ఏనుక్కి గొప్ప అందాన్ని ఇస్తాయి. అందుకే ఏనుగుకి దంతి అని పేరు వచ్చింది. మహాదంతి, అదే మామూలు ఏనుగు కాదు. విఘ్నేశ్వరుడి యొక్క ముఖం బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఏనుగు యొక్క ముఖం కాబట్టి మహాదంతి వక్త్రాపి, చాలా పెద్ద ఏనుగు ముఖం కలిగిన వాడు. అపి అయినప్పటికీ మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. సంస్కృతంలో మాన్య అంటే గౌరవింపబడుట, పూజింపబడుట అని. అందుకే మాన్యులైనటువంటి అంటుంటారు ఉత్తరం రాసేటప్పుడు. మాన్య అంటే పూజించుట. లోకంలో ఎక్కడైనా ఏనుగు సింహం కనపడితే భయపడిపోతుంది. అసలు భయపడిపోవడం కాదు, కలలో సింహం కనపడినప్పటికీ కూడా ఏనుగు ప్రాణం విడిచిపెట్టేస్తుంది. సింహస్వప్నం అంటారు. అటువంటిది ఎంత పెద్ద ఏనుగు కనపడుతుందో అంత గొప్పగా ఏనుగుని సంహరించాలని సింహం పట్టుదలని పొంది ఉంటుంది. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో విచిత్రం ఏమిటంటే మహాదంతి వక్త్రాపి, అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు ఆయన అయితే మరి ఏనుగు ముఖం ఉన్నప్పుడు సింహాన్ని చూసి భయపడాలి కదా. కానీ పంచాస్యమాన్య, సింహం ఆయనని పూజ చేస్తుంది. సింహం ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసింది అని ఎక్కడ చెప్పబడింది అంటే శంకరాచార్యుల వారు పంచాస్య అన్నారు. పంచాస్యము అని పేరు దేనికి వచ్చింది అంటే సింహానికి పేరు. పంచాస్య అంటే పంచ అంటే 5 అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖములు కలిగినది, 5 ముఖములు కలిగినది కాబట్టి పంచాస్య అని ఒక అర్థం. పంచ అంటే సంస్కృతంలో విశాలమైన అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖం, విశాలమైన ముఖము కలిగినది అని. సింహాన్ని చూస్తే నడుం సన్నగా ఉంటుంది, కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది, విశాలమైన ముఖం ఉంటుంది. నేను మగసింహం గురించి మాట్లాడుతున్నాను. సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము, సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతుంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి 2 వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అంతా అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు 2 కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.